హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. ఇవాళ మనం టాపిక్ అని తీసుకున్నట్లయితే మానసిక ఒత్తిడి, స్ట్రెస్. ఈ స్ట్రెస్ గురించి కనుక తీసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యంగా ఏ వర్గాన్ని వదిలిపెట్టట్లేదు. ఇది స్టూడెంట్స్ని వదిలిపెట్టట్లేదు, ఉద్యోగస్తులను వదిలిపెట్టట్లేదు, ఓల్డ్ సిటిజన్స్ని కూడా వదిలిపెట్టట్లేదు. కారణాలు ఏంటి? దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి? వాటిని మనం ఎలా బయటపడాలి అన్న దాని గురించి ఇవాళ మన టోటల్ కార్యక్రమం, మన కాన్సెప్ట్ ఇది. ఆ రకంగా చూసుకున్నట్లయితే దీనికి చిన్నపిల్లలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ ఆన్లైన్ క్లాస్లో విపరీతమైనటువంటి స్ట్రెస్ పెడుతున్నారు. వాళ్ళు పిల్లలకి ఏదో తిరిగి క్వశ్చన్ వేస్తే వాళ్ళు చెప్పే విధంగా లేరు. 100 మంది కలిసి ఒకే చోట ఆన్లైన్లో పెడుతున్నప్పుడు 100 మంది 100 క్వశ్చన్స్ వేసేటప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళకి సంబంధించి వర్క్ అయిపోవాలన్న కాన్సెప్ట్ తోటి విపరీతమైన వర్క్ లోడ్ అనేది వాళ్ళ మీద ఇవ్వడం మూలంగా వాడికి ఎవరికి చెప్పలేకపోతున్నారు. పిల్లలు కూడా చేయలేకపోతున్నారు. వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ కూడా లేకపోతుంది. వాళ్ళకి ఎలా ప్లానింగ్ అనేది సరిగ్గా తెలియకపోవటం, ఇవన్నీ కూడా ఒక రీజన్స్. చిన్నపిల్లలు ఈ జాబ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చు, జాబ్తో పడకపోవచ్చు, లేదంటే టీమ్ లీడర్షిప్ సరిగ్గా లేకపోవటం, టీమ్ సపోర్ట్ సరిగ్గా లేకపోవటం, వర్క్ మీద సరైన ప్లానింగ్ లేకపోవటం, ఇవన్నీ కూడా రీజన్స్ కిందే వస్తాయి. ఇంకోటి చూసుకుంటే ఓల్డ్ సిటిజన్స్, వాళ్ళకి ఏంటంటే సరైనటువంటి సపోర్ట్ లేకపోవటం, కేరింగ్ తీసుకోకపోవటం, ఏజ్ ఫ్యాక్టర్ మూలంగా వాళ్ళకి ఎన్నో రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ మూలంగా వాళ్ళు మెంటల్ గాను ఫిజికల్ గాను చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన ప్రైవసీ అనేది లేకపోవటం, వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ లేకపోవటం, మెడికేర్ లేకపోవటం, అదర్వైజ్ మెడికేషన్ లేకపోవటం, లోన్లీగా ఉండటం, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ లేకపోవటం, ఈ ఫ్యాక్టర్స్ మూలంగా వాళ్ళు స్ట్రెస్ గురవుతున్నారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేకపోవటం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా లేకపోవటం వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ అట్ ది. సో ఇవన్నీ రీజన్స్. కాబట్టి ఇప్పుడు వీటికి మనం ఎలా చేద్దాం? ఈ రకమైన మానసిక ఒత్తిడి అందరూ కనుక భరించినట్లయితే చిన్నపిల్లలు అయితే కనుక మానసిక పిల్లలు మొండివాళ్ళుగా తయారైపోతారు. ఫస్ట్ థింగ్. 2, చదువుకోవడం మానేస్తారు. 3వది, ఎవరి మాట వినరు, ఏమి చదువుకోరు, వీళ్ళంతా గందరగోళం చేసేస్తుంటారు. ఇది వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం. ఇకపోతే పెద్దవాళ్ళని కనుక తీసుకున్నట్లయితే, జాబ్ చేసే వాళ్ళని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వాళ్ళలో పోయేది ఇమ్యూనిటీ పవర్. 2వది రిప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతినిపోతుంది. 3వది డిప్రెషన్ వచ్చేస్తుంది, లాస్ ఆఫ్ హెయిర్ లాస్ వచ్చేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, ఇండైజెషన్ సిస్టమ్ వస్తుంది, లోన్లీనెస్ పెరిగిపోతుంది. ఇవన్నీ కారణాలు అవుతుంది. కాబట్టి ఇవన్నీ రీజన్స్. ఈ పెద్దవాళ్ళలో వచ్చేసరికి ఏంటంటే అనేక రకాలుగా వాళ్ళు ఎప్పుడు చనిపోతామా అని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఒక విరక్తి భావం, అంతే. ఇవన్నీ పోవాలి అంటే ఈ 3 వర్గాలకి మానసిక ఒత్తిడి మూలంగా కలిగే దుష్పరిణామాలు. ఈ రకంగా ఇవన్నీ పక్కకి పెట్టి వీటిని ఎలా కమ్అట్ కావాలి, బయటికి రావాలి అని చూసుకున్నట్లయితే కనుక పిల్లల వరకు తీసుకోవాలి. పిల్లల వరకు అయితే కనుక అసలు వర్క్ ఎంతవరకు ఇస్తున్నారు, వాళ్ళు ఆన్లైన్లో క్లాస్ వాళ్ళు ఎలా చెప్తున్నారు, పిల్లలు దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని కనుక్కోవటం ఫస్ట్ థింగ్ ఒకటి. వాళ్ళతో డిస్కషన్ చేయటం ఒకటి. వర్క్ అనేది ఎంతవరకు కూడా వాళ్ళకి ఇస్తున్నారు, ఆ వర్క్ అనేది ఎంత టైం తీసుకుంటుంది కంప్లీట్ చేయడానికి, వాళ్ళకి అది ఒకటి మాట్లాడటం. డైరెక్ట్ టీచర్తోనే మాట్లాడి వీలైనంత వరకు వర్క్ ప్రెజర్ తగ్గించి హ్యాండ్ క్లాస్ వినడమే కాకుండా విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళకి కూడా కొంత హోంవర్క్ ఇవ్వడం మూలంగా ఆ హోంవర్క్ వాళ్ళు విత్ ఇన్ టైంలో చేయలేకపోవడం, వాళ్ళు ప్రెజెంటేషన్ చేయలేకపోవడం, అక్కడ ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతున్నాయి. సో టీచర్తో మీరు కూడా ప్రాపర్గా మాట్లాడి వాళ్ళని తగ్గించడం, ఇచ్చిన వర్క్ని తర్వాత వాళ్ళతో డిస్కషన్ చేసి చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్లో ఇలా ప్లానింగ్ ప్రకారంగా అవగొట్టే విధంగా కనుక చెప్పినట్లయితే పిల్లల్లో కూడా ఒక మంచి డిసిప్లిన్ ఏర్పడుతుంది, వర్క్ ప్లానింగ్ అనేది ఏర్పడుతుంది, మంచి స్ట్రాటజీ ఏర్పడుతుంది వాళ్ళకు కూడా.
వర్క్ స్ట్రాటజీ అని కూడా ఏర్పడుతుంది. సో వాడు కూడా దాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. ఆ టైంలో వాళ్ళతో మీరు ఆర్గ్యూ చేయొద్దు, చక్కగా వాళ్ళతో ఎంకరేజ్ చేయండి. దాని తగ్గట్టుగా వాళ్ళకి మంచి ఫుడ్ ఒకటి అరేంజ్ చేసి పెడుతుండండి. వాళ్ళు ఏవైతే అడుగుతారో అవన్నీ కూడా వాళ్ళకి చేసి పెడుతూ ఉండటం, అవన్నీ కూడా ఒక భాగం. రెండోది, అప్పుడప్పుడు గిఫ్ట్లు ఇవ్వటం, వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళతో ఎక్కువగా మింగిల్ చేయటం, ఇలా కనుక చేస్తూ ఉన్నట్లయితే కనుక పిల్లల్లో కూడా ఈ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. పిల్లలు కూడా మంచి క్రమశిక్షణతోటి చాలా ఇదిగా మారుతారు. ఓకేనా? ఇకపోతే మన జాబ్ హోల్డర్స్ కనుక తీసుకున్నట్లయితే ముందు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉండాలండి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆఫీస్లో వర్క్ ప్రశాంతంగా ఉంటుంది. సో ఆఫీస్ నుంచి బయలుదేరే ముందే ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక అసైన్మెంట్ మనకి ఇచ్చిన తర్వాత ఆ అసైన్మెంట్ అనేది అసలు ఏంటనేది ఫస్ట్ వచ్చేసి వర్క్ టీమ్ లీడర్స్, టీమ్ మెంబర్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళందరితో కూడా డిస్కషన్ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి ఉన్న సజెషన్స్ వాళ్ళు ఏమిస్తున్నారు, అవి ఎంతవరకు సొల్యూట్ కాబడుతూ ఉంటాయి, ఎక్కడైతే కొద్దిగా క్రిటికల్గా ఉన్నాయో చూసుకుని అవన్నీ కూడా పాజిటివ్ తీసుకువెళ్ళటం ఒక భాగం. రెండోది, వాటన్నింటికి సొల్యూషన్స్ అని తీసేసుకున్న తర్వాత, బాస్ నుండి తీసుకున్న తర్వాత విదిన్ ది కమిట్మెంట్ లోపల ఎవరెవరు ఏ వర్క్ చేయగలుగుతారు, ఎవరెవరి క్యాపబిలిటీ ఎంతవరకు ఉన్నది, వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా వర్క్ అనేది అసైన్ చేయటం. ఇకపోతే వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉండటం. వాళ్ళు ఏదైనా వర్క్ కారణంగా విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ మనం చేసి మన దగ్గరికి వస్తున్నప్పుడు, అలాగే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి తీసుకొని మన దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేసి ఇంకొద్దిగా ఫాస్ట్గా చేసే విధంగా వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ చేసినట్లయితే వాళ్ళ నుంచి కూడా చాలా బాగా వస్తుంది. వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే నీడ్స్ అనమాట, ఆ నీడ్స్ అనేవి కూడా ప్రాపర్గా మనం కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే విత్ ఇన్ వర్క్ ఫ్రేమ్లో ఖచ్చితంగా అయిపోతుంది. దాని మూలంగా కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అంతేకాకుండా వాళ్ళతోటి మీరు అప్పుడప్పుడు గిఫ్ట్లు ఇవ్వటం, ఫ్యామిలీ మెంబర్స్గా ట్రీట్ చేయటం, అంటే వాళ్ళకి పర్సనల్ యొక్క రిలేషన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాటి సజెషన్స్ ఇవ్వటం, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంపెనీ నుంచి మీరు ఏదైనా సపోర్ట్ చేసినట్లయితే కనుక వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా నమ్మి, మా బాస్ నుండి బాగా సపోర్ట్ వస్తుందని చెప్పి వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీకోసం అవసరం అయితే ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రకంగా చేయండి. చేసినట్లయితే మీరు మంచి బాస్గా మంచి ఇదిగా సక్సెస్ అవుతారు. రైట్? ఇకపోతే మన సిటిజన్స్ కానీ తీసుకున్నట్లయితే ఆ సిటిజన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ మూలంగా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకంటూ ఒక సెపరేట్ రూమ్ అటాచ్డ్ కనుక ఇచ్చేసినట్లయితే కొంతవరకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. రెండోది, మెడికేర్, వాడికి కావాల్సిన మెడిసిన్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో ఉంచడం. మూడోది, కేరింగ్. మనం కొంత టైము వాళ్ళతో ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళతో పాటు కొద్దిసేపు మనం కనుక స్పెండ్ చేసినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమని పెంచడం, వాళ్ళ హెల్త్ గురించి తెలుసుకోవటం, భోజనం చేస్తారో లేదని తెలుసుకోవటం, హెల్త్ ఎలా ఉందని అడగటం, ఇలాంటివన్నీ కేరింగ్ అని తీసుకున్నట్లయితే వాళ్ళు చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతారు. నాలుగోది ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. వాళ్ళలో కొద్దిగా పిల్లలు వస్తారు కదా, మన మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటారు. వాళ్ళు ఎంతో సంతోషపడుతూ ఉంటారు. కూతుళ్ళు వచ్చినప్పుడు కానీ లేదా ఇంకెవరైనా వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటుంటారు. వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. కాబట్టి మనకు వచ్చే సంపాదనలో ఒక 10% లేదా 20% వాళ్ళ అకౌంట్లో వేసుకుంటూ వస్తే కనుక వాళ్ళకంటూ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ తోటి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చుకుంటారు. అది చిన్న మెమరీగా మిగిలిపోతూ ఉంటుంది. దాని మూలంగా వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళకి మెడికేర్ చేసుకుంటూ వాళ్ళ హెల్త్ మనం కనుక జాగ్రత్త చూసుకోగలిగినట్లయితే వాళ్ళు కూడా ఆ స్ట్రెస్ నుండి బయటపడతారు. చక్కటి ఇది ఏర్పడుతుంది. ఇకపోతే మనం ఈ స్ట్రెస్ నుంచి బయటపడటానికి మనకు కావాల్సినటువంటి టిప్స్ చూసుకున్నట్లయితే స్ట్రెస్ మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే దాంట్లో రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేయటం, మెడిటేషన్ చేయటం, గుడ్ హెల్త్ అంటే హెల్త్ హ్యాబిట్స్, హెల్త్ టిప్స్ అనేవి తీసుకోవటం, ఫుడ్ హ్యాబిట్స్ అనేవి బాగా ఉండటం, లేట్ నైట్స్ పడుకోకుండా ఎర్లీగా పడుకోవటం, మంచి ఫుడ్ తీసుకోవటం,
ఉన్నంతసేపు మంచి మ్యూజిక్ వినటం, వీలైతే కొద్దిగా మనకు వచ్చిన డ్యాన్స్ లోన్లీగా ఉండి డ్యాన్స్ చేయటం, దాని మూలంగా ఫిజికల్గా కూడా కొంత మనం యాక్టివ్గా మారుతూ ఉంటాం. ఇవన్నీ కూడా కారణాలు. దాని మూలంగా మనం ఈ డిప్రెషన్ నుండి కానీ లేదంటే స్ట్రెస్ నుంచి కానీ చాలా దూరంగా ఉంటాం. రెండోది, మనకు కావాల్సిన వాళ్ళతోటి మనం అప్పుడప్పుడు టైం కొద్దిగా స్పెండ్ చేస్తూ మన దగ్గరగా ఉన్న వాళ్ళతోటి మన యొక్క సమస్యలను వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇది పొందటం. ఎక్కువగా సొంత పిల్లలతోటి కానీ, ఫ్యామిలీతోటి కానీ, ఫ్రెండ్స్ తోటి కానీ, టీమ్ మెంబర్స్తో కానీ ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసుకోవటం వల్ల మనకి స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. దాని మూలంగా మనకి చుట్టూ మంచి ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. వీఆర్ ది విన్నర్స్. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే.